అందరికీ నమస్కారాలు. ఈరోజు కక్కలపల్లి చెరువు నిండడం వల్ల కక్కలపల్లి గ్రామస్తులందరూ కూడా ఎంతో సంతోషపడుతున్నారు. మరవెళ్తూ ఉంటే పొట్టెళ్ళు కొట్టుకొని అదేవిధంగా జ్యోతుల బాణాలు కూడా మోసి ఈరోజు చాలా బ్రహ్మాండంగా కూడా చేసుకున్నారు. ఇదే విధంగా మా ప్రభుత్వం ఉన్నప్పుడు గతంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు ఆ రోజుల్లో కూడా 2014-19 మధ్యలో చెరువుకు కూడా నీళ్ళు ఇచ్చినాం. ఈ ప్రాంతానికి నీళ్ళు రావాలంటే చాలా ఇబ్బందికరంగా ఉండింది. అప్పుడు నేను మంత్రిగా ఉన్నప్పుడు నీరు చెట్టు కింద వర్కల కింద కూడా అక్కడ తోపుదుర్తి దగ్గర నుంచి బుక్కచెర్ల దాకా మనం కాలువ తీయడం, తోపుదుర్తి ఫస్ట్ 2 చెరువులు నింపుకొని బుక్కచెర్లకు నీళ్ళు తీసుకొచ్చి బుక్కచెర్ల నుంచి కాట్నే కాలువ కక్కలపల్లికి ఈరోజు నీళ్ళు వస్తున్నాయంటే అది ఆ రోజు మేము చేసిన పని అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఈరోజు ఇక్కడుండే ఈ ప్రాంతంలో రైతులంతా ఒకటే చెప్తున్నారు, ఏదైనా నీరు చెట్టు పనులు ఉన్నప్పుడు శాశ్వతంగా పరిష్కారం అయ్యేదానికే మేము కూడా ఆ రోజు చేశాం. కానీ బిల్లలు కాకపోయినా పర్వాలేదు, ఈ ప్రాంతంలో రైతన్నలు బాగుండాలనే ఆలోచనతోనే ఆ రోజు తోపుదుర్తి నుంచి బుక్కచెర్లకి కాలువ తీసాం. వాటి నుంచి కూడా చెరువు నింపుకొని వాటి నుంచి కూడా మళ్ళీ కాట్నే కాలువ కక్కలపల్లికి వస్తాయి. మనం ఇది వాస్తవం చెప్పాలంటే పిఏబిఆర్ నీళ్ళు ఈ చెరువులకు కూడా అందేటివి. బుక్కచెర్ల నుండి కాట్నే కాలువ కక్కలపల్లికి గతంలో వచ్చేది. మేము పిఏబిఆర్ నీళ్ళు కూడా నమ్ముకోకుండా ఈ నీళ్ళే తీసుకోవాలని ఆలోచనతో అవైతే లేట్ అవుతుందనే ఆలోచనతోనే ఈరోజు బుక్కచెర్ల నుంచి కాట్నే కాలువ కక్కలపల్లికి ఈరోజు నీళ్ళు కూడా మనం నింపుకునేది కూడా జరిగింది. చాలా ఆనందంగా ఉంది. 360 ఎకరాలు ఈ చెరువు కింద ఆయకట్టుగా ఉంది. చాలామంది రైతులు అమ్మ మేము ఇప్పుడు పంటలు పెట్టుకుంటాం అక్క అని అంటున్నారు. దాంతోపాటు ఈ డ్రింకింగ్ వాటర్ సమస్య కూడా ఉండదు. ఈ రూరల్ మండలంలో చాలా గ్రామాలకి నీటి సమస్య లేకోకుండా ఈరోజు చాలామంది ఇక్కడ నీళ్ళు రావాలంటే కూడా బాగా కష్టపడినారు. ఒక పేరు చెప్తే ఇబ్బంది పడతారు, కానీ చాలామంది ఇక్కడ ఉండే వాళ్ళందరూ బాగా రాత్రింబోళ్ళు కష్టపడి ఎక్కడ తెగిపోయినా వెంటనే అక్కడ గట్టలు వేసుకొని ఇక్కడ కూడా నీళ్లు తెచ్చుకొని ఈరోజు పండగ వాతావరణంగా చేశారంటే ఈ చెరువుకి కష్టపడి నీళ్ళు ఇచ్చిన వాళ్ళకి దక్కుతుందని ప్రత్యేకంగా కూడా నేను తెలియజేస్తున్నాను. ఏ రోజు గట్ట మీదకి వచ్చినా నీళ్ళు ఎంతవరకు వచ్చినా ప్రతిరోజు నాకు వాళ్ళు ఉండేవాళ్ళు ఒక 10 మంది కానీ ఆ దానితో పాటు ఫొటోస్తో సహా నాకు పెట్టిన ఘనతలు కూడా ఈరోజు వాళ్ళకి 2 చేతులు ఎత్తి రైతన్నలందరి తరఫున వాళ్ళకి నేను కృతజ్ఞతలు కూడా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా రైతాంగం అంతా కూడా ఈ ప్రాంతంలో కూడా బాగుండాలని కూడా ప్రత్యేకంగా కూడా తెలియజేసుకుంటూ ఏది ఏమైనా తెలుగుదేశం ప్రభుత్వం వస్తేనే ఇట్లా చెరువుల నీళ్లు మరోలు పారడం రైతన్నలందరూ కూడా బాగుండడం జరుగుతుంది. మన 5 సంవత్సరాలు సైకో ప్రభుత్వం ఉన్నప్పుడు కేవలం వర్షాల వల్ల ఆ రోజు మరవెళ్ళిందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఏ రోజు ఈ చెరువులకు నీళ్లు తెచ్చుకొచ్చి రైతాంగం అంతా కాపాడదామని ఏ ఒక్క వైఎస్ఆర్ పార్టీ లీడర్ కూడా అనుకుని పాపాన పోలేదు. ఈరోజు మా రైతులు మా లీడర్లు అందరూ కూడా కష్టపడి ఈరోజు పనిచేసి మన నారాయణ స్వామి గారు వాళ్ళ టీం అంతా పిల్లలంతా కూడా యూత్ అంతా కూడా ఉండి రాత్రింబోళ్ళు కష్టపడి ఇక్కడ నీళ్ళు తీసుకొచ్చి మరవెళ్ళిచ్చినందుకు ప్రత్యేకంగా వాళ్ళ అందరికీ అందరి తరఫున కూడా నేను నమస్కారాలు కూడా నేను తెలియజేస్తున్నాను. నీళ్ళు ఇచ్చే కార్యక్రమం తమ్ముడు మీరు చూడండి, రాప్తా నియోజకవర్గంలో ఈ చెరువుకు లేదు అనుకోకుండా ఇచ్చాం. పిఏబిఆర్ నీళ్ళు కూడా వదులుతారు. దాని కింద కూడా కొన్ని చెరువులు ఉన్నాయి. ఆ చెరువులకు కూడా నేను నీళ్ళు తప్పకుండా మేము ఇస్తామని కూడా నేను కూడా తెలియజేస్తున్నాను. దాంతోపాటు మా ప్రాంతం రామగిరి ప్రాంతంలో అప్పర్ పెన్నర్ ప్రాజెక్టు పూర్తి అయితే ఆ ప్రాంతంలో ఉండే చెరువులకు కూడా మనం నీళ్ళు అందిస్తే ఆ ప్రాంతంలో ఉండే రైతన్నలందరూ కూడా బాగుంటారు. నేను కూడా సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళాం. నెక్స్ట్ ఇయర్ కూడా అది పేరూరు ప్రాజెక్ట్ పనులు కూడా మేము పూర్తి చేసి తప్పకుండా ఆ ప్రాంతంలోనే రైతులు కూడా నీళ్లు ఇస్తామని కూడా నేను తెలియజేస్తున్నాను. మా అక్కగారైనటువంటి రాప్తాడు శాసనసభ్యులు సునీతమ్మ మా గ్రామానికి రావడం చాలా శ్రేయస్క శుభోదయము. ఎందుకంటే ఆ రాజు తెలుగు మహానుభావుడు ఎన్టీ రామారావు కాలువ నిర్ణయించడం వల్ల అదేవిధంగా మళ్ళీ గానపర్తి వంక నుండి బొక్కచెర్ల వంక వరకు సునీతమ్మ కాలువని దాన్ని ₹1 కోటి ఖర్చు పెట్టి ఖచ్చితంగా కక్కలపల్లికి నీళ్ళు ఇవ్వాలా, కాట్నేగల్ కక్కలపల్లికి నీళ్ళు ఇవ్వాలని శ్రమించి అది బిల్లు కాకుండా కూడా అక్క సునీతమ్మ కాలువ ద్వారానే ఈ న్యాయం జరిగిందని మా అందరికీ ఆశిస్తున్నాము. అదే పనిగా దాదాపు 5-6 కాలనీలు ఉన్నాయి. తాగునీటి సమస్య రామనగర్ వరకు కూడా ఈ నీళ్లు చాలా సదుపాయంగా ఉంటాయి. చాలా కష్టాలు తోలినాము. ఇంతకుముందంతా నీళ్లు తోలి ట్యాంకులతో నీళ్ళు తోలి చాలా ఇబ్బంది పడినాము. అక్క దగ్గర సమస్య తీసిపోతే నారాయణ స్వామికి సమస్య ఇట్లా కాదు, నేను కాలువ ద్వారానైతే నీళ్ళు వస్తాయని చెప్పి ఆ కాలువ ఇమీడియట్లీ బిల్లు కాకుండా కూడా మాకు తయారు చేయించి ఆ సైకో వచ్చిన తర్వాత ఆ బిల్లు కూడా మా అక్కలకి దక్కనీకోకుండా డివైడ్ చేసినాడు. చాలా సైకో మానత్వం
మనస్తత్వంతో ఉండే వాళ్ళు తేగాలంటే చాలా కష్టంగా ఉంది. దయచేసి ఈ గ్రామ ప్రజలతో గ్రహించి ఇప్పటికన్నా కానీ మన మహానుభావుల దుర్గాదేవి మన ఊరికి వస్తానని ఎప్పుడన్నా కానీ ఘనశాతం బలిగించి మొన్న 2024లో ఏ మెజారిటీ వచ్చిందో 29లో కూడా అదే చూపిస్తే ముందు ఇంకా మనకి అభివృద్ధి జరుగుతుంది. మన కాలనీలు కొన్ని పట్టాలు ఇచ్చేవి ఉన్నాయి, అవన్నీ అక్క దగ్గర పోయి సమస్యలు తీర్చుకొని మనం అక్కవారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం వచ్చిందని.